విధంగా ఉద్యోగాల డిఏలు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రస్తావించారు. అధ్యక్ష, 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్, డిఏలు, ఇతర డిఏలు కాదు అసలు బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకు వారు మాకు ఇచ్చిపోయిన నజరానా. ఇప్పుడు మేము నెలకు 200 నుంచి 300 కోట్లు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. 1000 కోట్లు నెలకి ఇచ్చుకుంటూ పోతే కూడా సంవత్సరం పడుతుంది వాళ్ళ బకాయిలు తీర్చడానికి. వారి బకాయిలు ఎగ్గొట్టేదానికే 58 ఏళ్ళు ఉన్న రిటైర్మెంట్ వయసును 61 ఏళ్ళకి పెంచండి, ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని. ఇప్పుడు ఆ 61 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, అందరు రిటైర్ అయిపోతారు. ఒక చిన్న అటెండరు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే మినిమం 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఓ స్థాయి ఉన్న ఉద్యోగి రిటైర్ అయితే 1,12,00,000. మొన్న మా ఆర్థిక శాఖతో ఏదో సమీక్షిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఎంత పడుతుంది ఆ భారం అంటే, అటెండర్ స్థాయి ఉద్యోగి అయితే 50 లక్షలు పడుతుంది, కొంచెం స్థాయి ఉన్న ఉద్యోగి అయితే 1,00,00,000 నుంచి 1,15,00,000 పడుతుంది సార్ అంటారు. వేలాది మంది ఉద్యోగులు ఈ 3 ఏళ్ళు పెంచడం వల్ల 3 ఏళ్ళు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటన పడుతున్నారు. 8,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం. ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఇస్తే ఒక స్పష్టత ఇస్తాం, ఒక కార్యాచరణ చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం కలిగించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించి ఈ ఫలానా నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకునే వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది. క్లియర్గా వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏ రకంగా చేస్తామో సంవత్సరం తిరిగే లోపల 100% వాళ్ళ బకాయిలన్నీ చెల్లిస్తాను మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఓవర్ నైట్ 1 నెల 2 నెలల్లో చేస్తామని నేను చెప్పినా అది అబద్ధం. చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మరింత ఆందోళనకు గురై 2 నెలల తర్వాత రాకపోతే ఆందోళనకు గురై సెక్రటేరియట్ల చుట్టూ పర్యవకారుల చుట్టూ తిరిగి అనవసరంగా వాళ్ళు ప్రయాసపడమే తప్ప 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 లోపల సంవత్సరం తిరిగే లోపల ఫైనాన్షియల్ ఇయర్లో 100% రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఇస్తాం. అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకకు వస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది, అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా వంచుదామో చెప్పండి.